Welcome to RR6 News. Please subscribe, like, share and comment. So, because they are all aspiring because of their background with which they are coming. And it's vast majority are now first generation for us. These students are really this category, as they call it, so OCs are only general category to hardly 20. Now we have done it 9 AM to 5 PM. Study hours in last 1 hour. విద్యార్థుల కోసం మన వ్యవస్థ కోసం గవర్నమెంట్ కళాశాల వ్యవస్థ పెంచడానికి దాంట్లో మెరిట్ స్టూడెంట్స్కి ఐఐటీలో కానివ్వండి నీట్లో కానివ్వండి నారాయణ గారితో మాట్లాడి మన స్టాఫ్ అందరూ కూడా ఒక పక్షాత్మక కండక్ట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా అందరూ వచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు నారాయణ సార్ గారికి, ఫ్యాకల్టీ జేఎస్కి, నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వాళ్ళ క్యాండిడేట్ నుంచి 5 కాలేజెస్లో మొదలు పెడుతున్నాము. నారాయణ ఇన్స్టిట్యూట్ గైడెన్స్తో ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి 100% పాస్ పర్సంటేజ్, హైయెస్ట్ మార్క్స్ ఇన్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఫస్ట్ టైం ప్రింట్ చేసి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ప్రింట్ చేసి వాళ్ళ మార్క్స్ ప్రాబ్లమ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ బికాస్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉండదు లేదా అదర్ రీజన్స్ ఉండడం వల్ల వర్కింగ్ కాబట్టి అటెండెన్స్ మీద కూడా సార్ చాలా ఫోకస్ చేస్తాం. అటెండెన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ లో కూడా స్ట్రిక్ట్ జరిగింది. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మంది ఫెయిలియర్స్ ఉన్నారు వాళ్ళని కేటగరైజ్ చేసుకొని ఏబిసి వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, పాస్ చేయించాలి, దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అదే రిఫార్మ్ భాగంగా ఈరోజు గవర్నమెంట్ చట్టాన్ని బాగా ఉద్దేశపడటానికి డెవలప్ అవడానికి మరి మా గౌరవ సెక్రటరీ వాళ్ళు మా గౌరవ 1 నెలలో 1 విజయవాడలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. మటీరియల్ కూడా ఇచ్చి వాళ్ళ ఫ్యాకల్టీతో. సో అదే బాగా జరిగింది అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ లో కూడా స్ట్రిక్ట్ గా ఇచ్చాలి. 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్ కి అలౌ చేస్తాము. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ని మన దగ్గర సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళని కలిపి ఇంటరాక్షన్ డిస్కస్ చేయమని ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు. కాలేజ్ ఎందుకంటే 2014 రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. 50% లోకల్ నెల్లూరు వాళ్ళకి సీట్ ఇచ్చారు, 50% అదర్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు, స్టేట్ మొత్తం కూడా ఇచ్చారు. అంతేకాకుండా నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఏవైతే స్కూల్స్ కాలేజీలు ఉన్నాయో వాటిల్లో కూడా యాక్చువల్గా నారాయణ సిస్టమ్ ఫౌండేషన్ కోసం ఇంట్రొడ్యూస్ చేస్తాం. చాలా వెరీ సక్సెస్ఫుల్. అక్కడ మన నెల్లూరు మేయర్ అయితే ఆ ఐఐటి అనేది రిజల్ట్స్ వస్తే ఆయన పిల్లలందరూ ఉపయోగించాడు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరూ. అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ కూడా తీసేశారు ఈ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ స్టార్ట్ చేస్తారు. సార్ ఈ నేపథ్యంలో యాక్చువల్గా మంత్రి గారు మేడం వాళ్ళు ఆలోచించడం ఇలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ అంటే ఐఐటి నీట్ వీటికి కోచింగ్ అని అన్నారు. ఫస్ట్ ఓకే అన్నాను. అయితే మనం నవంబర్ మిడిల్లో ఉన్నాం. నవంబర్ మిడిల్లో ఇప్పుడు స్టార్ట్ చేయడం అంత కరెక్ట్ కాదని మేడం చెప్పారు. అంటే జనరల్గా ఏంటంటే
డిసెంబర్ ఎండింగ్ తర్వాత డిసెంబర్ 15 తర్వాత పిల్లలు అక్కడ కూడా ఈవెన్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా డిసెంబర్ 15 తర్వాత టోటల్గా ఇంటర్మీడియట్ మారిపోతారు. ఎక్సెప్ట్ ఒక 10% స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకని మేడంతో నేను చెప్పడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ అయినా ఫస్ట్ ఇయర్ వరకైనా స్టార్ట్ చేస్తాం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా కాంపిటేటివ్ నెక్స్ట్ ఇయర్ జూనియర్ స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తామని చెప్పాను. ఈ నేపథ్యంలో ఇది ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకుని అక్కడ ఉన్న స్టాఫ్ని మా దగ్గర సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళ కలిపి ఇంట్రాక్షన్ డిస్కస్ చేయమని ఈవినింగ్ మాట్లాడుతూ వస్తానని చెప్పారు. యాక్చువల్గా రేపు కాలేజీలో నో డౌట్ మా వాళ్ళకి రెగ్యులర్గా నేను మీటింగ్ పెట్టినప్పుడు ఒకటే చెప్తుంటారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ స్టాఫ్ బెటర్ క్వాలిటీ. బికాజ్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినాడు, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినాడు మా దగ్గర ఉంటారు. నేను గుర్తు వచ్చినే కాదు, దట్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ స్కూల్స్లో ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, కలిపేశారు. 2000 స్కూల్స్లో ఐ స్టార్టెడ్ ప్రోగ్రామ్. చాలా నేను టీచర్ అందరితో ఇంట్రాక్షన్ అయ్యేవాడిని, సపరేట్ సబ్జెక్ట్ అయ్యేది. బట్ వాళ్ళ క్వాలిటీ చూస్తే వాళ్ళ క్వాలిటీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కంటే కూడా బెటర్, చాలా బెటర్. అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వీ గారు ఏం జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, మా జిఎస్ గారు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశారని చెప్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలి మీరేనా చెప్పండి, లేదంటే అబ్జర్వీ గారు ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేశారు? వాళ్ళు ఉదయం నుంచి జరిగింది, ఎవరు కోఆర్డినేట్ చేశారు, ఏమేం చేశారు అంటే నేను ముందే చెప్పాను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్న టీచర్ క్వాలిటీ కంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండే టీచర్ క్వాలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పెట్టేవాడు దాంట్లో సెలెక్ట్ అయినవాడు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ వాటిల్లో మోర్ ఫాలోఅప్ ఉంటుంది. ఇప్పుడు మాకు ఇండియా నారాయణ గ్రూప్ తీసుకుంటే ఇండియా మొత్తం కంప్లీట్గా ఇట్స్ కామన్ షెడ్యూల్, సింగిల్ షెడ్యూల్. ఈరోజు విజయవాడలో ఒక బ్రాంచ్లో ఫిజిక్స్లో ఒక టాపిక్ రొటేటింగ్ మోషన్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్ చెప్తారో అదే కాన్సెప్ట్ ఇండియాలో అందరూ టీచర్ చెప్పాల్సిందే. ఇట్ ఈస్ ఎ మస్ట్. ఇక్కడ ఈరోజు ఏ ప్రాబ్లమ్స్ చెప్తారో అదే ప్రాబ్లమ్స్ ఇండియాలో అందరూ చెప్పాల్సిందే. ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు అంటే ఇట్ ఈస్ ఎ కామన్. ఎందుకంటే ఎవ్రీ వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవ్రీ వీక్ మండే దే విల్ హ్యావ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ సాటర్డే. మండే వచ్చే లోపల ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఇండియా మాత్రం ఇట్ ఇస్ ఎ కామన్ పేపర్. కాబట్టి ఒక బ్రాంచ్లో వాడు సిలబస్ వెనకబడ్డారనుకో ఆ వీక్ బ్యాక్ అవుతారు. అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా కామన్గా ఉంది. అందులో ఇప్పుడు 5 బ్రాంచ్లు కూడా ఒక కామన్ షెడ్యూల్. మీరు యాక్చువల్గా జిఎస్ గారు ఉన్నారని చాలా అనుభవం ఉంది. ఆ కామన్ షెడ్యూల్ వేసుకున్నాను ఫస్ట్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ టీచర్లు అని చెప్పలేదు, అసలు డిఫరెన్స్ ఇంటర్మీడియట్కి, ఎంసెట్కి, మెయిన్స్కి, ఐఐటికి డిఫరెన్స్ ఏది? ఏదైనా అదే మ్యాథ్స్, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, ఆ ఎన్సీఆర్ టెస్ట్ ఉంటాయి. మన డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్గా బోర్డులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ బోర్డు టెస్ట్ వెనకాల ఉండే క్వశ్చన్స్ ఆన్సర్స్ 90% వస్తాయి. ఆ టెస్ట్ వెనకాల బోర్డు వెనకాల ఉండే క్వశ్చన్స్లోనే క్వశ్చన్స్ కానీ వచ్చే క్వశ్చన్స్ అన్ని బోర్డులో 90% అవే. లేదంటే ఒక పారాగ్రాఫ్లో 1 or 2 lines తీసి ఆ 2 marks క్వశ్చన్స్ ఇస్తారు. దానికి ఏది పోదు. అప్లికేషన్ ఆల్మోస్ట్ నిల్, అంటే డైరెక్ట్ అప్లికేషన్. ఫార్ములా అంటే ఫార్ములాకి డైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది. అదే ఎంసెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎంసెట్లో టెక్స్ట్ బుక్లో ఏ లైన్ అయినా వాడు ఆబ్జెక్టివ్ కన్వర్ట్ చేసి ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్ తీసుకుంటే అందులో ఏ లైన్ అయినా తీసుకొని దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని ఒక ఆబ్జెక్టివ్ బిట్గా తయారు చేస్తారు. బట్ డైరెక్ట్ అది సింగిల్ కాన్సెప్ట్, 2-3 కాన్సెప్ట్ కలపం. ఒకే కాన్సెప్ట్ బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్కి ఒక అప్లికేషన్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఎంసెట్. మెయిన్స్ వచ్చాకే కొద్దిగా స్టాండర్డ్, అంటే ఆ టెక్స్ట్ బుక్లో
ఆ ఒక్క చాప్టర్లోనే 2 చాప్టర్ కాదు, ఆ ఒక్క చాప్టర్లోనే ఒకటి కానీ లేదా ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కలిపి ప్రశ్నిస్తారు. రొటేటింగ్ మోషన్ 2-3 కాన్సెప్ట్స్ ఉంటాయి. 2-3 కాన్సెప్ట్స్ కలిపి ప్రశ్నిస్తారు, 2 కంటే ఎక్కువ. అదే ఐఐటికి వచ్చాకే సేమ్ చాప్టర్ కాదు, డిఫరెంట్ చాప్టర్స్. అంటే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకుంటే మేబీ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్ లేదా మ్యాగ్నెటిజం, ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఒక 4 చాప్టర్ కలిసి ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేశారు అనుకోండి, ఒక స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అయ్యాడు, ఒక చాప్టర్ పర్ఫెక్ట్ కాదా క్వశ్చన్ లేదంటే. ఐఐటీలో డిఫికల్ట్ అదే. ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే వాడి ఇంటిగ్రేషను, తర్వాత మ్యాట్రిసెస్, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ ఎన్ని కలిపి క్వశ్చన్ ఇస్తారు. 4 డిఫరెంట్ చాప్టర్స్ మీద క్వశ్చన్ ఇస్తే స్టూడెంట్ 3 చాప్టర్లు పర్ఫెక్ట్ అండి, ఒక చాప్టర్లో రాకుంటే క్వశ్చన్ వేరే. దట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ ఐఐటి. సో స్టూడెంట్ ఐఐటి ఆన్సర్ చేయాలంటే టోటల్ సబ్జెక్ట్ మాస్టర్ కావాలి. దట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ ఆల్ అప్లికేషన్. డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉండేది టెక్స్ట్ బుక్ లైన్ పైన ఇవ్వరు. ఐఐటీలో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా మోర్ అప్లికేషన్. అందువల్ల ఐఐటీ కొద్దిగా టఫ్ ఉంటుంది. అందులో కూడా ఐఐటీ అడ్వాన్స్. మెయిన్స్కి వచ్చాక అడ్వాన్స్ కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ. అంటే ఒకే చాప్టర్ నుంచి ఒక కాన్సెప్ట్ లేదా 2 కాన్సెప్ట్ 3 కాన్సెప్ట్స్ మీద ప్రిపేర్ చేస్తారు. 2 కాన్సెప్ట్స్ ఇచ్చారు, ఒక కాన్సెప్ట్ బాగొచ్చు, ఇంకో కాన్సెప్ట్ అలా ప్రాబ్లం అవుతుంది. అది ఎంసెట్ ఇచ్చాకే సింగిల్ కాన్సెప్ట్, ఒకే కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ క్వశ్చన్ జరిగేది. ఇంటర్మీడియట్ వచ్చాకే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ 90% వస్తాయి, ఒక 10%. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బోర్డ్ అండ్ ఎంసెట్ అండ్ మెయిన్స్ అండ్ ఐఐటి. అదొక మీకు అందరూ తెలుసు, అదే టీచర్ లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మెటీరియల్ ఇచ్చి మెటీరియల్లో అప్లికేషన్స్ పిల్లలకి ఎక్కువ చేయించడం వల్ల ఐఐటి సెలెక్ట్ అవుతున్నారు. అదే మెయిన్స్ కూడా మెటీరియల్ ఇచ్చి దాంట్లో అప్లికేషన్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఆన్ ది సేమ్ చాప్టర్ చేయడంలో మెయిన్స్ సెలెక్ట్ అవుతున్నారు. అదే ఎంసెట్కి వచ్చాకే సింగిల్ కాన్సెప్ట్ దానిలో అప్లికేషన్ చేయడం ఎంసెట్ సెలెక్ట్ అవుతున్నారు. బోర్డుకి వచ్చాక ఇంకా టెక్స్ట్ బుక్ అవన్నీ పర్ఫెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఒరిజినల్గా మన కమిషన్గా యాక్చువల్గా కాంట్రాక్ట్ అయింది ఐఐటి నీట్ కోసంగా. సో జనరల్గా ఆఫీసర్ కాంట్రాక్ట్ ఇస్తారు, ఇలా కాన్సెప్ట్ ఇస్తారు. కానీ మేడం వచ్చి నేను అప్రోచ్ కాబట్టి కంటిన్యూ చేస్తాను మేడం అని చెప్పాను. అయితే జనరల్గా ఈ కార్పొరేట్ ఏం చేస్తారంటే ఈ జనరల్గా జూన్లో స్టార్ట్ చేస్తారు. కొన్ని సెక్షన్స్కి అయితే దే విల్ స్టార్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీకే ఈ మెరిటోరియస్ స్టూడెంట్స్ ముందు వచ్చేస్తారు. సార్ మేము వచ్చేస్తాం స్టార్ట్ చేయలేదు. వాళ్ళందరికీ ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఏప్రిల్ 1 చేసి ఐఐటి స్టూడెంట్స్కి ఏంటంటే వీఆర్ కంప్లీటింగ్ సిలబస్ 14 months. 2 years బోర్డు సిలబస్, ఐఐటి సిలబస్ 14 నెలలు అయిపోతుంది టాపర్స్. ఒక లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి, ఇంకో లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక 18 months. అంటే 22 years కలిపి 24 monthsని క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ ఇయర్ కాదు. అయితే బిలో యావరేజ్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇట్లా నాకు చెప్పారు 4 కేటగిరీ స్టూడెంట్స్ అని. అలా ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టైం అంటే ఏప్రిల్ ఆర్ మే స్టార్ట్ చేసినా జనరల్గా ఏం చేస్తామంటే December 15th ఆపేస్తాం. జనరల్గా కాంపిటేటివ్ టీచింగ్ అది ఐఐటి కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, డిసెంబర్కి ఆపేసేసి వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రీ ఫైనల్ పెడతారు. ఏమన్నా మీరు పెట్టారు December 28కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టేస్తారు. అది అయిపోతే మళ్ళీ ఎగ్జామ్స్ దాకా ఓన్లీ బోర్డ్ రివిజన్. ఒక 5% స్టూడెంట్స్ మాత్రం ఐఐటి మెయిన్స్ చదువుకుంటుంటారు.